మేడం, జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా, దాన్ని మీ అభిప్రాయం ఏంటండి? అంటే ప్రజెంట్ అయితే జగన్ గారిని ఎవరు పట్టించుకోవట్లేదు కదండి. ఇప్పుడు ఏదన్నా నేము ఫేమ్ రావాలంటే అది నెగిటివ్ ఆర్ పాజిటివ్. ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా నెగిటివ్ని పాజిటివ్ని ఒకే రకంగా చూస్తుంది. పాజిటివ్ ఉండాలి అంటే మన దగ్గర పాజిటివ్ ఉంటేనే పాజిటివ్ బయటకు వస్తుంది. లేదు, ఉన్న నెగిటివ్ని కూడా బయటకు తీసుకురావచ్చు ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియాలో. ఆ నెగిటివ్లో కూడా కొంచెం ఎక్కువ మసాలాగా యాడ్ చేసామనుకోండి, అప్పుడే చూస్తారు. సో నెగిటివిటీ కూడా పాపులర్ అవ్వచ్చు అనేది మన జగన్ గారిని చూసి మనం నేర్చుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆయన పరుగులు తీస్తున్న దానికి కానీ మన కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నారు. అలాంటివి చూసి ఆయన భరించలేక ఏదో అవాకులు చవాకులు పేల్తారు. ఆయనకి ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో అప్పుడే ఆయనకి మతి భ్రమించింది. అట్లాంటి నాయకుడి గురించి మనం ఆయన్ని జనాలు ఎందుకున్నారు? నువ్వు కూడా ఈ అసెంబ్లీకి వెళ్ళి ఇక్కడ జనాలకి ఏం సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా వాటి గురించి మాట్లాడు. నాకు ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీలో అడుగుపెట్టను అంటే అది చేతకాంతనం అనమాట. 11 సీట్లు వాళ్ళకి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు? ఆ మాత్రం కూడా జ్ఞానం లేని అవివేకి. జగన్మోహన్ రెడ్డికి కడుపు మండుతుంది. ఎవరన్నా ప్రతిపక్ష హోదా అయినా అధికార పక్ష హోదా అయినా ప్రజలు ఇవ్వాలి, మనం అడుక్కుంటే రాదు. పోయినసారి 2019 అప్పుడేమో నేను సీఎం అయితే నేను అసెంబ్లీకి వస్తానని అప్పుడు మాట్లాడాడు. 5 ఏళ్ళు సీఎం ఇచ్చారు. ఇచ్చినందుకు ప్రజల్ని ఉద్ధరించింది ఏమీ లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు. రాష్ట్రం నాశనం అయిపోయింది 5 ఏళ్లలో కూడా. అలాగే మహిళలకి రక్షణ లేదు, యువతకు ఉద్యోగాలు లేవు. ఎలా అయిందంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రజలు తెలుసుకొని 11 సీట్లకు పరిమితం చేసి ఇప్పుడేం మాట్లాడుతున్నాడంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నారు. ఏ హోదా అయినా ఎవరు ప్రజలు ఇవ్వాలి, అది ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఎంతసేపు నేను సీఎంగానే ఉండాలి, 30 ఏళ్ళు ఉండాలి, 50 ఏళ్ళు ఉండాలంటే కుదరదు. ప్రజలకు ఎవరికి సీఎం ఇవ్వాలి, ఎవరికి ప్రతిపక్షం ఇవ్వాలి అన్నీ కూడా ప్రజలు నిర్ణయిస్తారు. నీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లే ఎక్కువ అని చెప్పి ప్రజలు భావిస్తున్న విధంగా మీరు కూడా ఇంకా ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అవి కొంచెం మానుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను తెలియజేస్తాను. ఆయనకు ఒక అర్హత అనేది ఉండాలి. ప్రస్తుతం ఆయన ఒక ముఖ్యమంత్రి కాదు కూడా, ఎక్స్ ముఖ్యమంత్రి. అండ్ ఆయన ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే స్థాయి నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్ళారు. ఒక సీటు నుంచి 21 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకొని ఆయన 100% స్ట్రైక్ రేట్తో ఉన్నప్పుడు అలాంటి మనిషిని ఆయన అనడం చాలా బాధాకరం అండి. ఆయన అంటే మన ఇప్పుడు కత్తిపోటుకి ఎక్కువను రాజకీయానికి తక్కువగా కూడా ఉన్నారు. అది ఆయన ఆలోచించుకొని మాట్లాడితే మంచిది.